నందుని అప్రోచ్ అయ్యారా? లేకపోతే మీ స్ట్రగ్లింగ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా సార్ వచ్చింది? ఈ నేను సినిమా లాంగెస్ట్ జర్నీ సార్. నందు డైరెక్టర్గా అవ్వాలనుకుంటున్న రోజు నేను రైటింగ్ చేసేవాడిని. మాకు అడ్వాన్స్ వచ్చేది 2 సార్లు నా చేతికి అడ్వాన్స్ వచ్చి నేను వెళ్ళి దేవుడికి మొక్కేసుకొని వావ్ అనుకున్నా. నెక్స్ట్ డే ఏదో వేరే కారణాల వల్ల వేరే మూవీ ప్రాజెక్ట్స్ వల్ల అవి ఆగిపోయేవి. ఈ ప్రాసెస్ చూసి చూసి నేనే ఇంకా డైరెక్ట్ సెట్ మీదకి వెళ్ళిపోయాను సార్. ఒక డెమో ఫిలింగా తీసాను దీన్ని ఫస్ట్. ఒక 70-minute ఫిలింగా అది తీసుకొచ్చి నందుకు చూపిస్తే నందు వాజ్ లైక్ వావ్ లవ్లీ లెట్స్ గో అన్నాడు. నెట్ఫ్లిక్స్లో 2-3 ఫిలిమ్స్ పేర్లు కూడా చెప్పాడు. ఆల్మోస్ట్ ఆ లెవెల్ ఉంది, టెక్నికల్లీ అప్ చేయాలంతే. సో దాన్ని మళ్ళీ రీరైట్ చేసి చాలా గట్టిగా చెక్ చేసుకొని ఇంత ప్రాసెస్ యానిమాటిక్స్ చేసి, అంటే దాన్ని మొత్తం స్టోరీ బోర్డ్ అంటే జస్ట్ స్టోరీ బోర్డ్ కాకుండా ఆల్మోస్ట్ ఫిలిం అంటే 24 frames per second సార్. యానిమాటిక్స్లో ఆల్మోస్ట్ 4-5 frames per secondలో మూవీని చూసేస్తాం అనమాట. సో ఇట్లా 5x స్పీడ్లో సినిమాని చూసినట్టు. సో అలా చేసేసి దీన్ని పూర్తిగా మేము చెక్ చేసి వెరిఫై చేసి ఇంకా సెట్ మీద వైల్డ్ వెళ్ళాం సార్. ఈ మూవీ వీఆర్ వెరీ ష్యూర్ మేము ఏం చేస్తున్నామో. సో అలా నందు ఆన్ బోర్డ్ రావడం జరిగింది. నాకు ఈ డెమో ఫిలిం చేయడంలో నా సొంత గ్రామర్, నా సొంత స్టైల్ ఒకటి ఏర్పడింది సార్. ఆ స్టైల్ని ఎంకరేజ్ చేసే ప్రొడ్యూసర్ నాకు అవసరం ఉండింది. బికాజ్ ఆ స్టైల్లో తీసుకుంటేనే సినిమా గెలుస్తుంది, ఆడియన్స్ గెలుస్తారు, ప్రాఫిట్స్ వస్తాయి. ఆ స్టైలే ఈ మూవీకి అందం. అండ్ దట్ ఈస్ వాట్ నందు ట్రస్టెడ్. అందుకనే నేను నందుతో వెళ్ళడం జరిగింది. నో వన్ ఎల్స్ కుడ్ హ్యావ్ డన్ జస్టిస్ టు దిస్ రోల్ ద వే నందు డిడ్. సో యా, ఐ అక్నాలెడ్జ్ ఇట్. ఐ వాంట్ యూ ఆల్ టు అక్నాలెడ్జ్ ఇట్. నందూస్ ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్. కంప్లీట్లీ ఓపెన్ అప్ అయ్యాడు. 15 నవరంధ్రాలు కాదు, 15 రంధ్రాలు ఓపెన్ అయినాయి. 7 చక్రాలు నవరంధ్రాలు అన్నీ ఓపెన్ చేసుకొని పనిచేశాడు దీంట్లో. ఇట్స్ అమేజింగ్. వాట్ అ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఎవ్రీబడి ఇన్ ద ఫిలిం, బట్ ఎస్పెషలీ నందు. యా. అన్నపూర్ణలో మీరు పిచ్ చేయలేదా ఈ ప్రాజెక్ట్ని? అన్నపూర్ణ ఫిలిం స్కూల్ నుంచి వచ్చి సార్ నాకు బై ద టైమ్ ఫిలిం చేసే టైంకి నాకు యాక్చువల్లీ వేరే ప్రొడ్యూసర్స్. ఇన్ఫ్యాక్ట్ నేను గర్వపడాల్సిన విషయం ఏంటంటే నా పిచ్చింగ్ నాకు డెమో ఫిలిం ఉండింది, యానిమాటిక్స్ ఉంది. సో నాకు ఆల్మోస్ట్ 50% యాక్సెప్టెన్స్ రేట్ సార్. అక్కడ వరకు వెళ్ళే లోపే నాకు ప్రొడ్యూసర్స్, ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్ దొరికారు. ఒక పెద్ద సంస్థలో కూడా నాకు ప్రొడక్షన్ దొరికింది. కానీ కేవలం క్రియేటివ్ ఫ్రీడమ్, అండ్ ఫ్రీడమ్ చాలా గొప్పది సార్. ఫ్రీడమ్ కోసం కొట్లాటలు జరుగుతాయి, వార్స్ జరుగుతాయి, దేశాల మధ్యలో ప్రాణాలు అర్పిస్తుంటారు. సో అంత గ్రేట్ అయినది ఫ్రీడమ్. సో క్రియేటివ్ ఫ్రీడమ్ చిన్న మాట ఏం కాదు. సో ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ డబ్బులు లోపే, వితౌట్ లూజింగ్ ఫైనాన్షియల్ బ్యాలెన్స్ ఫైనాన్షియల్ బ్యాలెన్స్యాగా పెట్టుకుంటూనే నందు ఓవర్ బడ్జెట్ పోకుండానే మేము ఈ ఫిలింని అట్మోస్ట్ క్రియేటివ్ ఫ్రీడమ్లో తీసాం. డబ్బులు తక్కువ చేయండి సార్. నేను అందరికి చెప్పేది ఏంటంటే నా ఫ్యూచర్ వర్క్లో కూడా డబ్బులు తక్కువ చేయండి, రిసోర్సెస్ తక్కువ చేయండి, ఫ్రీడమ్ మాత్రం పూర్తిగా ఇవ్వండి. థ్యాంక్ యూ. సో ఆ ఫ్రీడమ్ నందు ఇచ్చాడు. సో దట్ వాజ్ మోర్ ప్రెషియస్ సార్ నాకు. నందు మీరు ఎలా నమ్మారు అతన్ని? అన్న మీకు చాలా మంది డైరెక్టర్ తెలిసి ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నారు, ఇప్పుడు వరకు చాలా సినిమాలు కూడా చేశారు. ఈ సినిమా పట్ల నమ్మకం ప్లస్ అతని పట్ల నమ్మకం. సో బేసిక్గా నేను యాక్టర్గా నాకు రావాల్సిన గుర్తింపు ఆర్ సక్సెస్ నాకు ఓకే, నేను చేస్తున్నాను, కొంత డబ్బులు వస్తున్నాయి, నడిపిస్తున్నాను బండి, బట్ ఇంకేదో చెయ్యాలి అని నాకు నా నరేటివ్ స్కిల్స్ మీద నాకున్న కాన్ఫిడెన్స్తో నేను డైరెక్షన్ చేద్దామని చెప్పి అనుకున్నాను. నేను కొన్ని మ్యూజిక్ వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్, యాడ్ ఫిల్మ్స్ కూడా, ఇన్ఫాక్ట్ స్టార్ హాస్పిటల్స్ యాడ్ ఫిల్మ్ నేనే డైరెక్ట్ చేశాను. అది చాలామందికి తెలీదు. స్టార్ హాస్పిటల్స్ యాడ్ ఫిల్మ్ నేనే డైరెక్ట్ చేశాను. సో నేను సినిమా డైరెక్ట్ చేద్దాము అనుకుని మ్యూజిక్ వీడియోస్ కూడా నేను డైరెక్ట్ చేశాను. సో నేను ఈ ప్రాసెస్లో ఓకే, మనకి యాక్టర్గా మనకు రావాల్సింది రావట్లేదు, యాజ్ అ డైరెక్టర్గా కూడా మనకి ఇంట్రెస్ట్ ఉంది, రైటింగ్ పట్ల ఇంట్రెస్ట్ ఉంది, మంచి కథలు చెప్పాలనేటువంటి ఒక బలమైన కోరిక ఉంది. సో నేను డైరెక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడే పెళ్లి చూపులు రిలీజ్ అయ్యి మేమందరం ఒక తరుణ్ భాస్కర్ బ్యాచ్ అందరం, నేను పెళ్లి చూపుల్లో సెకండ్ లీడ్గా చేశాను కదన్నా. అప్పుడు నేను తరుణ్ అడిగా, నేను సినిమా నాకు ఓకే అయింది, బ్రోచేవారెవరు రా అని ఒక సినిమా రిలీజ్ అయింది, శ్రీ విష్ణు గారి బ్లాక్ బస్టర్. ఆ బ్యానర్లో 2వ సినిమా నేను డైరెక్ట్ చేయాలి. నాకు ఓకే అయిపోయింది సినిమా, నాకు అడ్వాన్స్ ఇచ్చారు, ఆఫీస్ ఇచ్చారు. ఆ కథ చేస్తున్నప్పుడు నాకు ఒక అద్భుతమైనటువంటి ఒక జెన్జీ కాంటెంట్, న్యూ ఏజ్ కాంటెంట్ రాయగలిగే ఒక రైటర్ కావాలి అన్నప్పుడు నేను తరుణ్ని అడిగితే వినూత్న గీత అని తరుణ్ భాస్కర్ యొక్క బ్యానర్ సంస్థ నుంచి వాళ్ళు చాలామంది రైటర్స్ని షార్ట్ లిస్ట్ చేస్తే అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ దిస్ బాయ్ ఒకడు ఉన్నాడు నందు, వాడు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాడు, నీకు హెల్ప్ అవుతాడేమో అంటే వరుణ్ కలిశాడు. వరుణ్ బీయింగ్ వరుణ్ రెడ్డి హిమ్సెల్ఫ్, ఆ క్వాకినెస్ అదంతా నా సినిమాకి సెట్ అవుతుందని మేమిద్దరం అక్కడ స్టార్ట్ చేసాం. సో
మా జర్నీ వరుణ్ డైరెక్టర్గా నేను హీరోగా స్టార్ట్ అవ్వలే, నేను డైరెక్టర్గా వరుణ్ రైటర్గా స్టార్ట్ అయింది. సో ఒక 1 ఇయర్ ఆ ప్రాజెక్ట్ షెల్వ్ అయిపోయింది ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. బట్ ఆ జర్నీలో మా ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ అన్నీ కలిపి నాకు ఒక నమ్మకం వచ్చింది, ఓకే వీడు ఇది చేయగలడు. బట్ ఐ ఆల్వేస్ థాట్ హీ వాజ్ అ వెరీ గుడ్ రైటర్, బట్ నాకు యాజ్ అ డైరెక్టర్గా ఏం చేస్తాడో తెలియదు. సో నాకు సంబంధం లేకుండా వరుణ్ ఒక డెమో ఫిల్మ్ షూట్ చేసేసాడు ఇదే సినిమా విత్ అ లిటిల్ డిఫరెంట్ స్టోరీ. దాని తర్వాత డెవలప్ చేయడం జరిగింది. నేను ఆ డెమో ఫిల్మ్ ఏదైతే ఉందో దాన్ని ఒక ఓటీటీ వాళ్ళు కొనుక్కోవడానికి రెడీ అయిపోయారు. నాకు వచ్చి చెప్పాడు, నందు ఇది చూడు నీకు ఎలా అనిపించింది చెప్పు, నాకు ఈ పలానా ఆఫర్ ఉంది అమ్ముదాం అనుకుంటున్నా అంటే నేను ఆపేశా. నువ్వు ఇలా తక్కువకి సెటిల్ అవ్వకు, దిస్ ఫిలిం, దిస్ స్టోరీ, ఈ సైక్ సిద్ధార్థ అనే స్టోరీ చాలా పెద్ద పొటెన్షియల్ ఉన్నటువంటి కదా, కమర్షియల్గా చెప్పే కదా వరుణ్, నువ్వు ఏదో నీకు వచ్చే ఈ కొద్ది పీనట్స్, అంటే పీనట్స్ అనటం తప్పుగా అనిపించవచ్చు కానీ ఆ తక్కువ డబ్బులకి సెటిల్ అవ్వకు, నమ్మకం ఉంది నాకు, ఐ టేక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్ అని చెప్పి అక్కడి నుంచి నేను పిక్ చేయడం స్టార్ట్ చేశాను. చూశాను తన డైరెక్షన్ స్కిల్స్. అండ్ వరుణ్ చెప్పినట్టు 1-2 ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళు నన్ను రిజెక్ట్ చేయటం, నా మీద ఆఫ్ కోర్స్ ఐ రెస్పెక్ట్ దెమ్ కమర్షియల్స్ పరంగా, బట్ మేమిద్దరం కలిసి పిచ్ చేసాం. అండ్ నమ్మడానికి పూర్తి కారణం ఒక డెమో ఫిలిం అయితే, ఈ సినిమా రాసుకున్న దాన్ని లైన్ స్కెచ్ అంటారు, అంటే పెన్సిల్ క్యారెక్టర్స్ అన్ని సింగిల్ లైన్ స్కెచెస్లో ఉంటాయి, వాటన్నిటిని యానిమేట్ చేసి యానిమేటిక్స్లో దాన్ని అంతా 2 గంటల పాటు సినిమా పెట్టి రిలీజ్ అయిన తర్వాత ఆ ఫుటేజ్ కూడా ఇస్తాం బయటికి. దానికి డబ్బింగ్ చెప్పి మేము యూట్యూబ్ నుంచి రిఫరెన్స్ మ్యూజిక్ వేసి మేము సినిమా ఫస్ట్ చూసుకున్నాం క్లియర్గా. సో ఆ పూర్తి నమ్మకంతో ఐ వాజ్ లైక్, ఇంకా అది ఇది కాదు మామ, నేను 3 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాను సవారీ, దాని తర్వాత ఇంకా ఆ డబ్బులన్నింటినీ కొంచెం కొంచెం దాచుకుంటున్నా నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకోవడానికి. ఆ డబ్బంతా తీసుకొచ్చి ఇంకా వరుణ్ని నమ్మి ఇన్వెస్ట్ చేయడం జరిగిందన్న. అలా లాట్ ఆఫ్ రీజన్స్ హౌ ఐ ట్రస్టెడ్ వరుణ్ అండ్ హీ డిడ్ కంప్లీట్ జస్టిస్ టు ఇట్. థ్యాంక్ యూ. ఒక్కో గాడ్ ప్రామిస్ మంచిగా తీస్తా అంటే ఒప్పేసుకోలే నువ్వు. నందు గారు, హలో అండి. హాయ్ సార్. హాయ్. అంటే మీకు దిస్ కుడ్ బి యువర్ మూమెంట్, చాలా ఎమోషనల్ అయ్యారు. Yeah. ఐ అండర్స్టాండ్. ఆల్మోస్ట్ 19 ఇయర్స్ జర్నీ అని చెప్పుకుంటూ వచ్చారు. అంతే కదా సార్, 2 decades సార్, అంటే ఇంకో 1 yearలో అవును. ఒక్క సోలో హీరోగా ఒక్క హిట్ లేదనే బాధ, ఇంతమందిని ఇలా చూసి ట్రైలర్ని అప్రిషియేట్ చేస్తుంటే ఇంకా ఆగలేదు. హోప్ఫుల్లీ 2 decades సెలబ్రేషన్ ఒక సక్సెస్తో చేసుకుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బట్ With all your వన్ థింగ్ ఐ blessings. వాంట్ టు సే యూ, బట్ వీఆర్ లివింగ్ ఇన్ ఇంట్రెస్టింగ్ టైమ్స్. Yeah. ఇక్కడ పెద్ద పెద్ద హీరోలు, సెటిల్డ్ స్టార్డమ్ అనుకున్న వాళ్ళందరూ ఒక ఫ్రైడే చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇప్పుడు ఎవరో లేని వాళ్ళు ఆల్మోస్ట్ ఆ ఒక ఫ్రైడే వచ్చిన రోజు 70 కోట్లు 100 కోట్లు కొడుతున్నారు సార్. అది. సో హోప్ఫుల్లీ ఒక ఫ్రైడే మీది కూడా కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద పాజిటివ్ వర్డ్స్. థ్యాంక్ యూ. యా. అండ్ సినిమా విషయానికి వచ్చేటప్పటికి క్యాప్షన్ మీలాంటి యువకుడు కదా అన్నారు. బట్ చూస్తుంటే చాలా ఎక్సెంట్రిక్ బిహేవియర్గా ఉంది. ఏమో చాలా మందికి లోపల ఉండాలని ఉండొచ్చేమో కానీ ఎవరో అలా ఉండేవాళ్ళు తక్కువ ఉంటారు మార్కెట్లో. అలాంటిది నాన్ సింక్లో ఉన్నట్టుంది క్యాప్షన్. లేదు సార్, యాక్చువల్గా దిస్ కమ్స్ ఫ్రమ్ అ వెరీ పర్సనల్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద క్యారెక్టర్స్ లైక్ దట్. నేను కానీ వరుణ్ కానీ మేము చూసింది, పేరు చెప్పలేం కానీ ఈ కథ జరిగింది సార్ ఒకళ్ళకి. ఆనెస్ట్గా చెప్తున్నాను, ఈ కథ జెన్యున్గా ఒకళ్ళకి జరిగిన కథ. ఈ కథలో ఒక భాగం, రెండో భాగం అందరికీ జరుగుతుందో లేదో నేను చెప్పను. అంటే రెండో భాగంలో పెళ్ళైపోయిన ఒక అమ్మాయి, డివోర్సీ అయినటువంటి ఒక అమ్మాయి వచ్చి వాడి లైఫ్ని సెట్ చేసేటువంటి కథలు ఎన్ని జరుగుతాయో తెలియదు. కానీ మనం మన ఫ్రెండ్స్లో ఉంటూ ఒక 5 బాయ్స్, ఒక 5 గర్ల్స్, ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటుంది సార్. ఒక అబ్బాయి ఒక అమ్మాయి రిలేషన్షిప్లో ఉంటే మనతో ఫ్రెండ్గా ఉంటూనే ఈ అమ్మాయి ఇంకోటికి అట్రాక్ట్ అవటమో, ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయికి అట్రాక్ట్ అవటమో, ఇలాంటిది చాలా కామన్గా జరుగుతుంది సార్ ఇప్పుడు. ఇట్స్ నాట్ అ కంప్లైంట్ బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. మా సినిమాలో అలాంటి కథ, ఫస్ట్ హాఫ్లో అలాంటి కథ ఉంటుంది సార్. దట్ మనతో ఉంటూనే ఇంకోళ్ళతో రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి ఒక లైన్ ఉంటుంది. అందుకోసం అని చెప్పి మీలాంటి యువకుడి కథ అని చెప్పాము సార్. అందరి జీవితంలో లాస్ అనేది కామన్ సార్. పెయిన్ అనేది దేవుడు, యూనివర్స్ అందరికి ఈక్వల్గా పంచిపెడుతుంది. ఆస్తులు పంచిపెట్టకపోయినా పెయిన్ మాత్రం చాలా ఈక్వల్గా పంచిపెడుతుంది. సో మీలాంటి యువకుడి కథ అంటే ఏంటంటే, ఇవాళ రేపు ఆత్రం కొద్దీ డిసిషన్స్ తీసుకొని నేను త్వరగా ఒకటి అయిపోవాలి, ఒకటి చేసేస్తాను, ఆర్ వాట్ ఎవర్ రీజన్స్,
పెయిన్ అనేది అందరినీ యునైట్ చేస్తుంది సార్. సో ఆ పెయిన్ అనే ఒక కామన్ పాయింట్ని పట్టుకొని ఈ టర్మ్ని కాయిన్ చేయబడింది. మీలాంటి ఒక పెయిన్ ఫీల్ అయ్యి కొన్ని కోల్పోయి మళ్ళీ ఐ వాంట్ గెట్ బ్యాక్ ఇన్ లైఫ్ అనేటువంటి యువకుడి కథ. సో మీలాంటి ప్రేమ, డబ్బు, ఇమేజ్, సెల్ఫ్ ఐడెంటిటీ, ఇది చాలా లేయర్స్లో ఉంటుంది సార్. సో మనందరం ఫీల్ అయ్యాం. నేను ఇది అడగాల్సిన అవసరం లేదు. లాస్ హ్యాపీనెస్ కంటే పెయిన్ ఇంకెక్కువ యునైట్ చేస్తుంది మనందరినీ. సో దట్ ఈస్ వాట్ దిస్ మీన్స్. మీలాంటి ఒక యువకుడి కథ. అండ్ మీకే